తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంపై పార్టీల మధ్య యుద్ధం మొదలైంది. జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలతో ప్రత్యామ్నాయం మేమంటే మేమని మాటల యుద్ధానికి దిగారు నేతలు. బీజేపీ, బీఆర్ఎస్ దీనిపై కీచులాడుకుంటున్నాయి. రాష్ట్రంలో ప్రత్యామ్నాయం తామేనన్నారు కేటీఆర్. ఎన్నికల్లో 38% పైగా ఓట్లు బీఆర్ఎస్ కు వేశారన్నారు. మరో పార్టీని సింగిల్ డిజిట్ కు పరిమితం చేశారని రాష్ట్రంలో ఏకైక ప్రత్యామ్నాయం అన్నారు కేటీఆర్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి ఒకే ఒక్క ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ అని ప్రజలు తేల్చి నిర్ద్వందంగా తీర్పిచ్చారు. నేనేమంటానంటే, మరి సింగిల్ డిజిట్లో ఉండిపోయి డిపాజిట్ కోల్పోయింది కదా ఇవాళ ఇంకో పార్టీ. అసెంబ్లీకి రాకుండా ఫామ్ హౌస్ కు పరిమితమైన పార్టీ ప్రతిపక్షం అని ఎలా అవుతుందని ప్రశ్నించారు బండి సంజయ్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులను పెట్టలేదు. ఒక్క ఎంపీ సీట్ లేని పార్టీ ప్రధాన ప్రతిపక్షం ప్రత్యామ్నాయం ఎలా అవుతుందని ప్రశ్నించారు బండి సంజయ్. స్థానిక ఎన్నికల్లో ప్రత్యామ్నాయంగా తమకు ప్రజలు పట్టం కడతారన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. మాదే ప్రధాన ప్రతిపక్ష పార్టీ అంటాడు. ప్రతిపక్ష నేత ఎవరు ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలుసా? ప్రతిపక్ష నేత ఎప్పుడైనా మా ప్రతిపక్ష నేత హౌస్ పోయి మొత్తం కాంగ్రెస్ పార్టీ విధానాలు మొత్తం ఎండగడుతూ ఇవాళ ప్రశ్నిస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రతిపక్ష నేత ఎవరు? ఏడున్నాడు? ఎప్పుడైనా అసెంబ్లీకి వచ్చిండా? తెలంగాణ రాష్ట్ర ప్రజలు కష్టాల్లో, ఇబ్బందుల్లో ఉంటే ఏ రోజున వచ్చి భరోసా కల్పించిండా, పరామర్శించిండా? ఎప్పుడైనా వచ్చిండా? ప్రతిపక్ష నేతనే అవసరం అసెంబ్లీకి వస్తాడు, కనబడకుండా వేయండి, ఫామ్ హౌస్ పరిమితం వేయండు. మీరు ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఎట్లయితుంది? వీళ్ళు ప్రతిపక్ష పార్టీ ఎట్లయితుంది? కంటోన్మెంట్లో సిట్టింగ్ సీట్ ఓడగొట్టుకున్నారు బీఆర్ఎస్ పార్టీని. జూబ్లీస్లో బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ సీట్ ఓడగొట్టుకున్నారు. మీది ప్రధాన ప్రతిపక్షం ఎట్లయితుంది? ప్రత్యామ్నాయం ఎట్లయితుంది?